నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ప్రయత్నాలు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో విజయ్ మళ్లీ సమావేశం. పాలన సరిగా లేకుంటే ప్రజల ఆమోదం ఉండదన్న సీఎం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందని వెల్లడి. ఏపీకి రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 2508 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందన్న లోకేష్. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న ప్రధాని. పౌరులకు హాని తలపెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి. 5 మృతి. హమాస్ ప్రధాన సంధానకర్త కుమారుడికి తీవ్ర గాయాలు.